చూస్తున్నాం. హీరో అల్లు అర్జున్ కోర్టు విధించిన బెయిల్ షరతుల్లో భాగంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రతి ఆదివారం పిఎస్ కు వెళ్లాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. దాంతో స్టేషన్ కు వచ్చారు అల్లు అర్జున్. పిఎస్ నుంచి శ్రీతేజను పరామర్శించేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్తానని చెప్పడంతో దానికి రామ్ గోపాల్పేట పోలీసులు నిరాకరించారు. దాంతో చిక్కడపల్లి పిఎస్కే పరిమితం కాబోతున్నారు హీరో అల్లు అర్జున్. ఈ సందర్భంగా పిఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ కోర్టు విధించిన బెయిల్ షరతుల్లో భాగంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రతి ఆదివారం పిఎస్ కు వెళ్లాలని ఇప్పటికే కోర్టు ఆదేశించింది. దాంతో స్టేషన్ కు వచ్చారు అల్లు అర్జున్. పిఎస్ నుంచి శ్రీతేజను పరామర్శించేందుకు కిమ్స్ ఆసుపత్రికి వెళ్తానని చెప్పడంతో దానికి రామ్ గోపాల్పేట పోలీసులు నిరాకరించారు. దాంతో చిక్కడిపల్లి పిఎస్కే పరిమితం కాబోతున్నారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా పిఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లో అందిస్తారు. రవిచంద్ర, అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. అల్లు అర్జున్ అభ్యర్థనను కిమ్స్ ఆసుపత్రికి వెళ్తారని చెప్పడంతో అటు రామ్ గోపాల్ పోలీసులు దాన్ని నిరాకరించారు. మేనేజర్ కూడా నోటీసులు ఇచ్చారు. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర? పవన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టు అవుతుంది. ఒకవేళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇప్పుడు వచ్చినట్టు అల్లు అర్జున్ ఇక్కడి నుంచి కిమ్స్ హాస్పిటల్ పోయి శ్రీతేజ్ని ఆ రోజు గాయపడ్డ డిసెంబర్ 4 గత ఏడాది గాయపడ్డ శ్రీతేజ్ని పరామర్శిస్తేందుకు రూల్స్ ఒప్పుకోవు, ముఖ్యంగా బెయిల్ నిబంధనలు కూడా ఒప్పుకోవు. ఆయన అంతేకాకుండా సాక్షుల్ని బెదిరించే విధంగా కూడా ఈయన చర్యలు ఉండొద్దు అంటూ కూడా కోర్టు చేసింది. ఆ విధంగా అందులో భాగంగానే వెళ్ళటానికి వీల్లేదంటూ చిక్కడపల్లి పోలీసులు కూడా ఇదే అంశాన్ని అల్లు అర్జున్ సంబంధించిన దగ్గర పర్సనల్ సెక్రటరీ కూడా అదే అంశాన్ని చెప్పారు. వెళ్ళటానికి వీల్లేదని చెప్పడంతో ఆయన ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ నేరుగా ఇంటికి వెళ్లాల్సిందే. కిమ్స్ ఆసుపత్రుల్లో శ్రీతేజ్ని పరామర్శించడానికి వీలు లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెయిల్ నిబంధనలకు విరుద్ధం అది. అంతేకాకుండా సాక్షులకు సంబంధించి ఈ అంశంలో అటు మిగతా థియేటర్ లో జరిగినట్టు సంఘటన విషయంలో సాక్షులకు సంబంధించి కూడా ఏ ఒక్కరితో కూడా మాట్లాడడానికి వీల్లేదు. ఆయన అడ్వకేట్ తోటి మాట్లాడాల్సిందే. అడ్వకేట్ సంప్రదించేసి ఆ విధంగా ఆ కోర్టుకు ఏమైనా ఉంటే కూడా రూల్స్ ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిందే. దాంతో నిన్న ఇచ్చినట్టుగా బెయిల్ కండిషనల్ బెయిల్ ఇచ్చింది. అందులో విషయం ఏంటంటే ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చేసి సంతకం చేసి వెళ్లాల్సిందే. చట్టం దృష్టిలో అందరూ సమానులే. అందరూ ముందుగా ఇంత కండిషన్ బెయిల్ వస్తుందని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు. ఎందుకంటే 2 నెలల పాటు అంటే 8 ఆదివారాలు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చేసి సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఇవాళ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చేసి సంతకం చేసి తిరిగి వెళ్తున్నారు. పవన్, థ్యాంక్ యూ.